ఆధ్యాత్మికత, ప్రశ్నించేటువంటి తీరు, లోతైన ఆలోచన, లోతైన అవగాహన, లోతైన పరిశీలన ఇవన్నీ కూడా నెంబర్ 7 వాళ్ళకి సాధ్యం అండి. డెస్టినీ నెంబర్ వాళ్ళకి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం నెంబర్ 7 వ్యక్తుల యొక్క డెస్టినీ నెంబర్ 7 వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు, కుటుంబ జీవితం, అనుకూలమైనటువంటి కెరియర్లు, మా దశానిర్దేశం ఏ విధంగా ఉండాలి, అలానే వాళ్ళకి సంబంధించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ని ఏ విధంగా పాజిటివ్గా మార్చుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా తెలియజేసేటువంటి వీడియో. కాబట్టి డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. సో మొత్తం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైనా సరే ఈ డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు అయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెంబర్ 7 డెస్టినీ వాళ్ళకి చూసుకుంటే కనుక వీళ్ళు చాలా అంటే చాలా మార్గదర్శకంగా నిలుస్తారండి. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. విజయానికి అనువైనటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని అలవరుచుకోవటంలో, వాటిని వాళ్ళు తెచ్చుకోవడంలో అందివేశం చేయని చెప్పుకోవచ్చు. వీళ్ళు మేధస్సు, ఆధ్యాత్మికత, లోతైనటువంటి ఆలోచనలు, లోతైనటువంటి మనశ్చింతనకి వీళ్ళు చాలా పెట్టింది పేరండి. ప్రశ్నించేటువంటి గుణం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక విషయాన్ని మీరు వాళ్ళకి చెప్తున్నప్పుడు, ఒక బుక్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దానిని వాళ్ళు విశ్లేషించుకుంటూ, ప్రశ్నించుకుంటూ, లోతైనటువంటి అవగాహనతో దాని మీద ఆలోచన అనేటువంటిది వస్తుందండి. జీవితంలో వీళ్ళు నిజాలు కనుక్కోవటాన్ని ఎక్కువగా ప్రేమిస్తారండి. అందుకనే ఎక్కువగా డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు మనం అకల్ట్ సైన్స్లో రాణించాలి అంటే 3 నెంబర్స్ అండి. డెస్టినీ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అలానే డెస్టినీ అను రూలింగ్ నెంబర్ కలుపుకొని 2వ నెంబరు, 3వ నెంబరు, 7వ నెంబర్ అండి. ఈ 3 నెంబర్లు కనుక ఉన్నాయి అంటే కళ్ళు మూసుకొని అకల్ట్ సైన్సెస్ వైపు వెళ్ళిపోండి. అకల్ట్ సైన్స్ అంటే జ్యోతిషము, న్యూమరాలజీ, నెక్స్ట్ వచ్చేసి వాస్తు, యంత్ర, తంత్ర, మంత్ర శాస్త్రాలు ఇవన్నీ కూడా అకల్ట్ సైన్సెస్లోకి వస్తాయండి. అద్భుతంగా రాణిస్తారు. దీంట్లో ఏ 2 నెంబర్లు ఉన్నా సరే రాణిస్తారండి. నేను ఎవరైనా సరే నా దగ్గర న్యూమరాలజీ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను ఇదే చెప్తాను. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తాను. వీళ్ళు కనుక ఈ అకల్ట్ సైన్సెస్ పనికిరారు అనుకుంటే కనుక వాళ్ళు ఎంత ఇస్తారన్నా సరే నేను వాళ్ళకి నేర్పించనండి. ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం చెప్పేటువంటి విద్య అనేటువంటిది 10 మందికి వ్యాపించాలి, వాళ్ళ ద్వారా 10 మందికి పాజిటివ్ అనుకున్నప్పుడు నేర్పించాలి. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల గురించి నేర్పించి ఉపయోగం లేదు నేర్పించాల్సిన అవసరం లేదు కదా. సో అంటే నేను ఫాలో అయ్యేటువంటి రూల్స్ అనమాట అవన్నీ. సో దాని గురించి ఇప్పుడు మనకు అనవసరం, వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఇక డెస్టినీ నెంబర్ 7 వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు చూస్తే కనుక మేధస్సు అండి. వీరు ఎప్పుడు కూడా కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ కొత్త విషయాల్లో నుంచే కొత్త ఇన్నోవేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయండి. డెస్టినీ నెంబర్ 7 కానీ రూల్ నెంబర్ 7 వాళ్ళు కానీ ఎక్కువగా సైంటిస్టులు అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే డీప్ రీసెర్చ్ నాలెడ్జ్. 7కి ఎవరు కారకండి? కేతు కారకుడు. కేతు దేన్ని రిప్రజెంట్ చేస్తారండి? డీప్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని ఇతను రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి రీసెర్చ్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే వీళ్ళు ఆత్మచింతన అంటారు చూసారా, శక్తివంతమైనటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మికత వైపు ఎవరైనా సరే వెళ్ళగలిగారు అంటే, వెళ్ళాలి అంటే కనుక డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు వెళ్ళినటువంటి విధంగా డివోషనల్ సైడ్ ఇంకెవ్వరు వెళ్ళలేరండి. అలానే ఒక జ్ఞానం అండి, ఏదైనా ఒక విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకోవడంలో, లోతైనటువంటి పరిశీలన చేయడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా. అలానే వీళ్ళు ఒంటరితనాన్ని కూడా ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అనుభవించేటువంటి ఒంటరితనం నుంచి ఒక్కొక్కసారి వీళ్ళకి కావలసినటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. అవగాహన జ్ఞానం అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడంలో మంచి సలహాలు ఇస్తారండి వీళ్ళు. సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఇక డెస్టినీ నెంబర్ 7 ఫ్యామిలీ లైఫ్ చెప్పుకుందాం అండి. ఫ్యామిలీ లైఫ్ కనుక చెప్పుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు తమ కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు, కానీ ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ప్రేమ అనేటువంటిది చాలా ఎక్కువగా వీళ్ళు చూపించలేరు. ఎందుకంటే కేతు మనకి డిటాచ్మెంట్ కారణం అండి. అంటే భోగభాగ్యాలు ఏవైతే ఉంటాయో అటు సైడ్ నుంచి
సన్యాసానికి సంబంధించినటువంటి, డిటాచ్మెంట్కి సంబంధించినటువంటి ఆలోచనల్ని ఆధ్యాత్మిక వైపు చూపించేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. అందుకే చాలా వరకు నేను చూసిన దాంట్లో ఏంటంటే డెస్టినీ నెంబర్ 7 వాళ్ళ యొక్క, లేదంటే రూలింగ్ నెంబర్ 7 వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది అంత అద్భుతంగా ఉండదండి. ఇది ఎక్కడ మీకు బుక్స్లో దొరకదండి. నా దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ యొక్క డేటాను బట్టి నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు ఉన్నట్టు చెప్పడానికి ఎవరైనా చెప్పొచ్చు అండి. పుస్తకం ముందు పెట్టుకొని చదువుకుంటూ వెళ్తే అయిపోతుంది. రీసెర్చ్ అండి, అకల్ట్ సైన్సెస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే రీసెర్చ్ బేస్డ్. మనకు వచ్చేటువంటి క్లయింట్ ఎటువంటి వాడు, అతని లక్షణాలు ఏంటి, ఏ విధంగా ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఏంటి అనేటువంటిది మొత్తం వివరాలన్నీ తీసుకుని అండర్ రీసెర్చ్ ఈ విధంగా రీసెర్చ్ చేశాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి లక్షణాలు అనేటువంటిది పిన్ పాయింట్గా ఎక్యురేట్గా నేను చెప్పగలుగుతున్నాను. సో ఇక వీళ్ళు ఆత్మ నిబద్ధతతో ఉంటారండి. కుటుంబ సభ్యులు వీరిని అంటే గుడ్డిగా నమ్మచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే గుడ్డిగా నమ్మచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా తోపులుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు నేనే గొప్ప, నేను చేసేటువంటి పని అనేటువంటిది నేను కాకుండా ఇంకెవరు అద్భుతంగా చేయలేరు అనేటువంటి మైండ్ సెట్ వల్ల ఏమవుతుందంటే చాలా జీవితాన్ని వీళ్ళు కోల్పోతారండి. స్టార్టింగ్ లైఫ్ అంతానేమో నాకు అదొద్దు, ఇదొద్దు, అదంతా ఎందుకు, అదంతా అవసరం లేదు, డబ్బు మనకెందుకు, మనమే డబ్బు వెనక వాళ్ళ పట్టం ఎందుకు, ఇటువంటి మాటలన్నీ వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డేట్ అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్ వచ్చేసరికి అరే మనం డబ్బు సంపాదించాలి, అలా డబ్బు సంపాదించాలి, ఇలా డబ్బు సంపాదించాలి అని చెప్పి వెంపర్లాడుతూ ఉంటారు. అలానే వీళ్ళు ఎవరైనా సరే నమ్మి వీళ్ళతో కనుక మనం ఏమైనా వ్యాపారాలు ఇలా చేసినప్పుడు సొగంలో వదిలేసి వెళ్ళిపోయేటువంటిది కూడా చాలామంది నేను చూశానండి. ఎందుకంటే ప్రతిదానికి డిటాచ్మెంట్లో ఉంటారు. దేన్ని కూడా అంత అద్భుతమైనటువంటి అటాచ్మెంట్లో ఉంటారు కాబట్టి అదొక వీళ్ళకి కొంత నెగిటివిటీ అని చెప్పొచ్చు అండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మందిలో చూసింది ఈ డెస్టినీ నెంబర్ 7 వాళ్ళకి అంటే రిలేషన్ అనేటువంటిది ఉంటుందండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంత ఫ్యామిలీ రిలేషన్ అనేటువంటిది, వేరే అన్నోన్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి వైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాగా ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయని నేను చెప్పను, ఛాన్సెస్ అనేటువంటివి ఉండేటువంటి అవకాశం ఉందండి. అలానే ఒంటరితనం అండి, వీళ్ళు ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. వీళ్ళు కోరుకోకపోయినా సరే జీవితంలో ఆటోమేటిక్గా పాపం ఇలా ఇదేంటో కానీ ఒంటరితనం అనేటువంటి జీవితంలో వచ్చింది. ఒకవేళ 100 మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే వీళ్ళు ఒంటరితనాన్నే ఇష్టపడతారు, ఒంటరితనంగా ఉండడానికి ఫీల్ అవుతుంటారు. దీనివల్ల ఏముందంటే రిలేషన్స్ అనేటువంటివి కొంచెం అంత బాగుండదండి. కానీ కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రతి సమస్యని లోతుగా విశ్లేషించి సరైనటువంటి పరిష్కరించగలిగినటువంటి శక్తి అనేటువంటిది వీళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకా అద్భుతమైనటువంటి బలాలు కనుక చూసుకుంటే ఇన్నోవేటివ్ థింకింగ్, అద్భుతమైనటువంటి రీసెర్చ్ మెంటాలిటీ వల్ల కొత్త ఆవిష్కరణలు అనేటువంటివి ఎక్కువగా తీసుకొస్తారండి. సమస్యల పరిష్కారం కనుక చూసుకుంటే లోతైనటువంటి పరిశీలన వల్ల వీళ్ళు బ్యాలెన్స్డ్ నిర్ణయాలు అనేటువంటివి తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పరంగా పెద్ద స్థాయిలో ఎదగాలంటే, ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయిలో ఎదగాలంటే వీళ్ళ తర్వాత ఏంటంటే ఎవరైనా సరే లోతైనటువంటి అర్థం కలిగి లోతైనటువంటి ఆలోచన చేయగలిగిన వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారండి. ఇక నెక్స్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి మనం కెరియర్స్ కనుక చూసుకుంటే సైంటిస్టులుగా బాగా రాణిస్తారండి. ఇన్నోవేటివ్ థింకింగ్, అలానే రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక గురువులుగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ధ్యానం, మెడిటేషన్ ఇటువంటి వాటిల్లో గురువులుగా బాగా రాణిస్తారండి. అలానే రైటర్స్గా కూడా చాలా బాగా రాణిస్తారు. అలానే మనకి మ్యాథ్స్కి సంబంధించినటువంటి రంగాలు ఉంటాయి కదండి, డేటా సైంటిస్టులుగా, ఇంజనీరింగ్ దాంట్లో ఆర్కిటెక్ట్స్గా, అలానే మనకి స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఈ స్టాటిస్టిక్స్ ఎనలైజర్స్గా దీంట్లో చాలా బాగుంటుందండి. ఇక సాహిత్య పరంగా చూసుకుంటే వీళ్ళు మంచి రైటర్స్ అవుతారండి. కవిత్వాలు కానీ, స్టోరీస్ కానీ, నాటకాలు కానీ, సినిమాకి సంబంధించినటువంటి రచన అందించడం కానీ చాలా బాగా వీళ్ళు బాగా రాణిస్తారండి. ఇక వీళ్ళ బలహీనతలు కనుక చూసుకుంటేనండి కొన్నిసార్లు తమ స్వేచ్ఛకు మించినటువంటి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఒంటరితనాన్ని ఎదుర్కొంటారండి. సో దీన్ని వీళ్ళు ఈ సవాళ్ళు ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సమాజాన్ని ప్రోత్సహించాలండి. సమాజాన్ని నుంచి వీళ్ళు ప్రోత్సాహాన్ని తీసుకోవాలి. అలానే ఎమోషనల్ డిఫెక్ట్స్ ఉంటాయి. వీళ్ళందరూ చూసారా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వీడికి అని చెప్పి, అలాగా ఎమోషనల్ డిఫెక్ట్స్ ఉంటాయండి. అసలు
భావోద్వేగాలకి లోనే అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురువు శిష్యుల సంబంధం ఉందనుకోండి, ఎప్పుడైనా సరే శిష్యుడు నా గురువు నా గురువు నా గురువు అనుకుంటూ ఉంటాడు. కానీ గురువు 7 నెంబర్ డెస్టినీ నెంబర్ వాళ్ళు అనుకోండి, అది ఎంతవరకు రిలేషన్ అంటే నా శిష్యుడు ఆ విద్య నేర్పించాను అంతే, అంతే అటాచ్మెంట్. కానీ లోతైనటువంటి అటాచ్మెంట్ నావాడు, నాకు సంబంధించిన విద్య అంతా అందించాలి, అటువంటి మైండ్ సెట్ అనేటువంటిది వీళ్ళకి ఉండదండి. నెక్స్ట్ అది ఎమోషనల్ డిఫెక్ట్ అనమాట. అదే అలానే ఓవర్గా థింకింగ్, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం, అనవసరమైన ఎక్కువ తీర్మానాలు చేయడం అనేటువంటి దానివల్ల జీవితంలో ఆలస్యం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే పెద్ద పెద్ద సమయాల్లో పెద్ద పెద్ద సమూహాలు ఉంటే అంత సౌకర్యంగా ఉండటానికి కొంచెం కష్టపడుతూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఎదుర్కొని వీళ్ళు ఎదిరించి నిలవాలి అంటే కనుక మొదటగా అతిగా ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం అనేటువంటిది కంట్రోల్ చేసుకోండి. ప్రతి దాని మీద స్పష్టంగా ఉండండి. అలానే కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నించండి. అలానే ఆధ్యాత్మికంగా కూడా ప్రాక్టికల్గా కూడా జీవితంలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం అండి, టాప్ సీక్రెట్ ఏంటంటే డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు ఎప్పుడైతే తమ గురించి తను ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి వాళ్ళకి స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడైతే సమాజం యొక్క మంచిని సమాజానికి ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది పెరుగుతుందండి. చూడండి మ్యాజిక్, వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకుంటే డబ్బులు కోల్పోతారు, సమాజం గురించి ఆలోచిస్తే డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు అంటారు చూసారా, కక్కలేక మింగలేక బతుకుతుంటారు చూసారండి, ఆ విధంగా ఉంటారండి. సో ఇక మొత్తం డెస్టినీ నెంబర్ 7ని కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పారనుకుంటే కనుక ఈ డెస్టినీ నెంబర్ 7 వ్యక్తులు ఆధ్యాత్మికంగా, జ్ఞానంగా, మంచి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రతి దాన్ని కూడా లోతుగా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయి ఉంటారండి. ఒంటరితనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో నాకే తెలుసు, నేనే టాపు, నేనే డూపు, నేనే బంపురు అనేటువంటి మైండ్ సెట్తో ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేటువంటిది తగ్గించుకుంటే మంచిదండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ఈ బలాలని అంతా తెలుసుకొని బలహీనతలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కనుక డెస్టినీ నెంబర్ 7 అయితే కనుక మీ కుటుంబ సభ్యుల యొక్క డెస్టినీ నెంబర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీకు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.